సో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం మార్కెటింగ్ మేనేజ్మెంట్ నుంచి యూనిట్ 3లో టాప్ 2 క్వశ్చన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఏదైతే మనం టాప్ 10 క్వశ్చన్స్ ఇచ్చాను కదా! మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో అప్‌లోడ్ చేసిన టాప్ 10 క్వశ్చన్స్ ఏమేమో. సో యూనిట్ 5 యూనిట్స్ నుంచి టాప్ 10 క్వశ్చన్స్ ఇచ్చాను కదా! సో ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ ఇచ్చా. సో ఆ 2 క్వశ్చన్సే నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి. మంచిగా వింటే మీరు డైరెక్ట్‌గా ఎగ్జామ్స్‌లో రాయొచ్చు. ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ప్రతి పాయింట్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో పక్కా పాస్ అయితారు. ఈ ఈ యూనిట్ 3 నుంచి ఏ క్వెషన్ వచ్చినా గాని అటెంప్ట్ చేసే విధంగా చెప్తున్నా. ఓకేనా? ఏంటంటే మీకు పక్కాగా 8 మార్క్స్ వచ్చేసినాయి అనుకోండి. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి. డిఫైన్ ద న్యూ ప్రొడక్ట్, ఎక్స్‌ప్లెయిన్ ద న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ప్రాసెస్, ఎక్స్‌ప్లెయిన్ ప్రొడక్ట్ లైన్ అండ్ ప్రొడక్ట్ లైన్ డెసిషన్స్. అంటే ఏంటి? ఇక్కడ చూసుకోండి. న్యూ ప్రొడక్ట్ అంటే ఏంటో చూసుకుందాం ఫస్ట్. న్యూ ప్రొడక్ట్ ఈస్ ఎ ప్రొడక్ట్ దట్ ఈస్ ఎ న్యూ టు ద కంపెనీ ఆర్ ఎ న్యూ టు ద మార్కెట్ ఇంక్లూడింగ్ ద ఇంప్రూవ్‌మెంట్స్ అండ్ మోడిఫికేషన్. ఇక్కడ చూసుకుంటే న్యూ ప్రొడక్ట్ అంటే మార్కెట్‌కి కొత్తగా వచ్చిన, ఇంట్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్ అన్నమాట. లేదా ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్‌లో మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ చేసిన ప్రొడక్ట్ అన్నమాట. అట్లా కొత్త ప్రొడక్ట్ వచ్చినా గాని, దాంట్లో పాత ప్రొడక్ట్‌ని అప్‌డేట్ చేసినా గాని, మోడిఫికేషన్ చేసినా గాని దాన్ని న్యూ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ మార్కెట్‌లో వచ్చిన ప్రొడక్ట్ మారినా గాని, లేకపోతే కొత్తదొచ్చినా గాని, లేకపోతే పాతది మోడిఫై చేసినా గాని దాన్ని న్యూ ప్రొడక్ట్ అని చెప్పేసి అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే కస్టమర్‌కి కొత్త వాల్యూ క్రియేట్ చేసే ప్రొడక్ట్‌ని న్యూ ప్రొడక్ట్ అంటారు. అట్లనమాట. సో ఇక్కడ డెవలప్‌మెంట్ ప్రాసెస్ చూసుకుందాం. న్యూ ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఐడియా జనరేషన్. ఐడియా జనరేషన్‌లో ఏముంటది? ఈ స్టేజ్‌లో కొత్త ప్రొడక్ట్ ఐడియాస్ జనరేట్ చేస్తారు. తర్వాత సెకండ్ పాయింట్ చూసుకుంటే ఐడియా స్క్రీనింగ్. ఐడియా స్క్రీనింగ్ అంటే ఏంటి? మీరు ఏదైతే ఐడియాస్ సెలెక్ట్ చేసుకుంటారో దాంట్లో అవసరం లేనియి ఎలిమినేట్ చేస్తారు. అవసరం లేని విషయాల్ని తీసేసి ఏదైతే కంటెంట్ ఉందో, ఏదైతే అవసరమో దాన్ని పక్కకు పెట్టుకుంటారనమాట. అట్లా. తర్వాత థర్డ్ పాయింట్ చూసుకుంటే కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్. ఏంటి? సెలెక్టెడ్ ఐడియాని ప్రొడక్ట్ కాన్సెప్ట్‌గా డెవలప్ చేసి కస్టమర్స్ దగ్గరికి, టెస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. కస్టమర్ దగ్గరికి టెస్ట్ లాగా తీసుకెళ్తారు. అట్లా. ఫోర్త్ పాయింట్ చూసుకుంటే మార్కెటింగ్ స్ట్రాటజీ డెవలప్‌మెంట్. టార్గెట్ మార్కెటింగ్, ప్రైజింగ్, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్ అని ప్లాన్ చేస్తారనమాట. అట్లా. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే బిజినెస్ అనాలిసిస్. అంటే ఏంటి? ప్రొడక్ట్ ప్రాఫిటబుల్ ఉంటుందా? లేదా? అని చెప్పేసి కాస్ట్, సేల్స్, ప్రాఫిట్ అనేది ఎస్టిమేట్ చేస్తారనమాట. సిక్స్త్ పాయింట్ చూసుకుంటే ప్రొడక్ట్ డెవలప్‌మెంట్. ఎక్కడ యాక్చువల్ ప్రొడక్ట్ డెవలప్ చేస్తారు? ఇక్కడ యాక్చువల్ ప్రొడక్ట్ అనేది డెవలప్ చేస్తారు. అలాగే ప్రోటోటైప్స్ అనేటివి తయారు చేస్తారు. అట్లా. సెవెంత్ పాయింట్ చూసుకోండి. టెస్ట్ మార్కెటింగ్. ప్రొడక్ట్‌ని లిమిటెడ్ మార్కెట్‌లో లాంచ్ చేసి కస్టమర్ రెస్పాన్స్‌ని అనలైజ్ చేస్తారు. తర్వాత ఎయిత్ చూసుకుంటే కమర్షియలైజేషన్. ఇక్కడ ఫైనల్ స్టేజ్ అన్నమాట. ప్రొడక్ట్‌ని ఫుల్ స్కేల్ మార్కెట్‌లో లాంచ్ చేస్తారు. అట్లా. ఓకే. నెక్స్ట్ ప్రొడక్ట్. సో ఇక్కడ ప్రొడక్ట్ లైన్ అంటే చూసుకుందాం. ప్రొడక్ట్ లైన్ రిఫర్స్ టు ద గ్రూప్ ఆఫ్ క్లోజ్‌లీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఆఫర్డ్ బై ఎ కంపెనీ. అంటే ఏంటి? ప్రొడక్ట్ లైన్ అంటే సేమ్ కేటగిరీకి బిలాంగ్ అయ్యే క్లోజ్లీ రిలేటెడ్ ప్రొడక్ట్స్ గ్రూప్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే సామ్సంగ్ మొబైల్ ఫోన్స్ డిఫరెంట్ మోడల్స్ అట్లనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్ట్ లైన్ డెసిషన్స్ తీసుకుందాం. ప్రొడక్ట్ లైన్ డెసిషన్స్ అంటే ఏంటి? ప్రొడక్ట్ లైన్ డెసిషన్స్ అంటే ప్రొడక్ట్ లైన్‌ని మేనేజ్ చేయడానికి కంపెనీ తీసుకున్న డెసిషన్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ చూసుకుంటే ప్రొడక్ట్ లైన్ ఎక్స్‌పాన్షన్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్‌ని కొత్త ప్రొడక్ట్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్ లైన్‌కి కొత్త ప్రొడక్ట్స్ యాడ్ చేయడం అన్నమాట. ఓకే. సెకండ్ పాయింట్ చూసుకుంటే ప్రొడక్ట్స్ లైన్ ఫిల్లింగ్. ప్రొడక్షన్ లైన్ ఫిల్లింగ్. ప్రొడక్షన్ లైన్‌లో ఉన్న గ్యాప్స్‌ని ఫిల్ చేయడం. తర్వాత థర్డ్ పాయింట్ తీసుకుంటే ప్రొడక్ట్ లైన్ మోడర్నైజేషన్ అంటే ఏంటి? ఓల్డ్ ప్రొడక్ట్‌ని న్యూ టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తారనమాట. ఓల్డ్ ప్రొడక్ట్‌ని న్యూ టెక్నాలజీతో అప్‌డేట్ చేస్తారు. తర్వాత ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ప్రొడక్ట్ లైన్ ప్రూనింగ్ అంటే ఏంటి? లో పర్ఫార్మెన్స్ ఉన్న ప్రొడక్ట్‌ని ప్రొడక్ట్ లైన్ నుంచి రిమూవ్ చేయడం అనమాట. ఓకే. ఇక్కడ కంక్లూజన్ చూసుకుంటే న్యూ ప్రొడక్ట్ వచ్చేసి డెవలప్‌మెంట్, ఇన్నోవేషన్‌ని ఎంకరేజ్ చేస్తది. తర్వాత ప్రొడక్ట్ లైన్ డెసిషన్స్ అనేటివి కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోని స్ట్రాంగ్‌గా చేస్తాయన్నమాట. అట్లా. నెక్స్ట్ క్వెషన్ చూసుకుందాం. వాట్ ఈస్ పీఎల్‌సీ? ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ స్టేజెస్, ఎక్స్‌ప్లెయిన్ ప్రైజింగ్ స్ట్రాటజీ అండ్ ప్యాకింగ్ అండ్ లేబెలింగ్. అంటే ఇక్కడ చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పీఎల్‌సీ అంటే చూసుకుందాం. పీఎల్‌సీ అంటే ఏంటి? ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ డిస్క్రైబ్స్ ద స్టేజెస్ త్రూ విచ్ ఎ ప్రొడక్ట్ పాసెస్ ఫ్రమ్ ద ఇంట్రొడక్షన్ టు డిక్లైన్. అంటే తెలుసా? ఏంటి? పీఎల్‌సీ అంటే ఒక ప్రొడక్ట్ మార్కెట్‌లో ఎంటర్ అయినప్పటి నుంచి డిక్లైన్ అయ్యే వరకు పాస్ అయ్యే వివిధ స్టేజెస్ అన్నమాట. డిఫరెంట్ స్టేజెస్‌ని డిస్క్రైబ్ చేస్తాయన్నమాట ఈ పీఎల్‌సీ. ఓకే. ఈ పీఎల్‌సీ డిస్క్రైబ్ చేస్తాయన్నమాట అన్ని స్టేజెస్‌ని. అట్లా సింపుల్‌గా చెప్పాలంటే ప్రొడక్ట్ కూడా మనిషిలాగా బర్త్, గ్రోత్, మెచ్యూరిటీ, డెత్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓకే. ఇదన్నమాట. ఇక్కడ స్టేజెస్ చూసుకుందాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఇంట్రొడక్షన్ స్టేజ్. ఇంట్రొడక్షన్ స్టేజ్‌లో ఏముంటది? ప్రొడక్ట్ ఫస్ట్ టైమ్‌లో మార్కెట్‌లో లాంచ్ చేస్తారు. ఎట్లుంటాయంటే క్యారెక్టరిస్టిక్స్, సేల్స్ లోగుంటాయి, ప్రాఫిట్ లో వస్తాయి, లాసెస్ వస్తాయి,
ప్రమోషన్ కాస్ట్ ఎక్కువైతాయి అట్లనమాట. న్యూ ఎలక్ట్రికల్ కార్ మోడల్ లాంచ్ అయినప్పుడు ఎట్లుంటది, ప్రమోషన్ చేయాల్సొస్తది, పబ్లిక్‌కి స్ప్రెడ్ చేయాలి, ప్రాఫిట్ అనేది తక్కువ ఎక్స్‌పెక్ట్ చేయాలి అట్లనమాట. ఓకే. నెక్స్ట్ గ్రోత్ స్టేజ్ చూసుకుందాం. గ్రోత్ స్టేజ్‌లో ఈ స్టేజ్‌లో ప్రొడక్ట్ యాక్సెప్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతది. క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఏముంటాయి, సేల్స్ ఫాస్ట్‌గా ఇంక్రీజ్ అయితాయి, ప్రాఫిట్స్ రైజ్ అయితాయి, కాంపిటీషన్ ఇంక్రీజ్ అయితది అట్లనమాట. ఎగ్జాంపుల్ చూసుకుందాం అనుకో, స్మార్ట్ ఫోన్స్ పాపులారిటీ పెరిగినప్పుడు అట్లనమాట. థర్డ్ పాయింట్ చూసుకుందాం, మెచ్యూరిటీ స్టేజ్. ఏంటి, మార్కెట్ సాచ్యురేషన్ అనేది పెరుగుతది. ఓకే. సాచ్యురేషన్ పెరుగుతది, అలాగే రీచ్ వస్తదనమాట. అట్లా దీంట్లో ఏముంటాయి క్యారెక్టరిస్టిక్స్, సేల్స్ అనేటివి స్టేబుల్‌గా ఉంటాయి, అలాగే ప్రాఫిట్స్ కూడా డిక్రీజ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మెల్లగా. కాంపిటీషన్ హెవీగా ఉంటది. అట్లా ఇక్కడ ఏంటి, ఎగ్జాంపుల్ చూసుకుంటే టెలివిజన్ సెట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూసుకుంటే డిక్లైన్ స్టేజ్. ఈ స్టేజ్‌లో ప్రొడక్ట్ డిమాండ్ రెడ్యూస్ అవుతది. క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఏంటి, సేల్స్ ఫాల్ అవుతాయి, అలాగే ప్రాఫిట్స్ అనేటివి నెగెటివ్ అవుతాయి, అలాగే ప్రొడక్ట్ ఫేస్ కట్ చేస్తారనమాట. అట్లా ఎగ్జాంపుల్ చూసుకున్నాం అనుకో, డీవీడీ ప్లేయర్ తెలుసు కదా, ఇప్పుడు అసలు పోనిపోయింది, ఇప్పుడు ఎవ్వరు వాడతలేరు, ఆ ప్రొడక్షన్ అనేది కూడా స్టాప్ అయిపోయింది అట్లనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రైజింగ్ స్ట్రాటజీ, దాని యొక్క మీనింగ్ చూసుకుందాం. ప్రైజింగ్ స్ట్రాటజీ అంటే ఏందో చూసుకుందాం. ప్రైజింగ్ స్ట్రాటజీ రిఫర్స్ టు ద మెథడ్స్ యూజ్డ్ టు బై ఫిమ్స్ టు ఫిక్స్ ప్రొడక్ట్ ప్రైజెస్. అంటే ఏంటి, ఇక్కడ ప్రైజింగ్ స్ట్రాటజీ అంటే కంపెనీ ప్రొడక్ట్‌కి ప్రైస్ డిసైడ్ చేయడానికి ఫాలో అయ్యే మెథడ్ అనమాట. సో, కరెక్ట్ ప్రైజింగ్ లేకపోతే బెస్ట్ ప్రొడక్ట్ అయినా ఫెయిల్ అయితదనమాట. అట్లా. ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రైజింగ్ స్ట్రాటజీ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి కాస్ట్ బేస్డ్ ప్రైజింగ్. అంటే ఏంటి, ఈ మెథడ్‌లో ప్రొడక్ట్ కాస్ట్ బేస్ చేసి ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. అంటే కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు ప్రైస్ అట్లనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకుంటే కాంపిటీషన్ బేస్డ్ ప్రైజింగ్. ఈ మెథడ్‌లో కాంపిటీటర్స్‌ని బేస్ చేసుకొని ప్రైజింగ్ చేస్తారనమాట. అట్లా. థర్డ్ పాయింట్ చూసుకుంటే డిమాండ్ బేస్డ్ ప్రైజింగ్. ఈ మెథడ్‌లో కస్టమర్ డిమాండ్‌ని చూసుకొని ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. ఈ మెథడ్‌లో కస్టమర్ డిమాండ్‌ని చూసుకొని ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ కూడా పెంచేస్తారు. అట్లనమాట. ఓకేనా? ఇదనమాట. తర్వాత ఇక్కడ ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ గురించి చూసుకుందాం. ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ అంటే ఏంటి, ప్యాకేజింగ్ ప్రొటెక్ట్స్ ద ప్రొడక్ట్ అండ్ ఇంప్రూవ్స్ అపియరెన్స్. తర్వాత లేబులింగ్ ప్రొవైడ్స్ నెసెసరీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ టు కన్స్యూమర్స్. ఏంటి, ప్యాకింగ్ ఏం చేస్తది, ప్రొటెక్ట్ చేస్తది, అలాగే అపియరెన్స్ ని ఇంప్రూవ్ చేస్తది అనమాట. ఇప్పుడు ప్యాకింగ్ లేదనుకో, ప్రొడక్ట్ చీప్ అనుకుంటాం మనం, ఇప్పుడు చూస్తాం కదా ఏదైనా ట్రాన్స్పరెంట్ ప్యాకెట్ ఉన్నా కానీ ఏమైతుంది, చీప్ ప్రొడక్ట్ కావచ్చు అనుకుంటాం. ఏంటి అదే, ఇప్పుడు ఎట్లుంటదంటే ట్రాన్స్పరెంట్ ప్యాకేజ్ ఉన్నదనుకో ఏమంటాం, లోకల్‌ది గావచ్చు, చీప్‌ది గావచ్చు అని జెప్పేసి అంటాం. అది మంచి అట్రాక్టివ్‌గా మంచి లేబుల్ ఏసున్నదనుకో, డిఫరెంట్ అపియరెన్స్ ఉన్నదనుకో ఏమంటాం, ఓహ్! బ్రాండెడ్ గావచ్చు అని జెప్పేసి అంటాం. అట్లనమాట. ఇక్కడ లేబులింగ్ అంటే ఏం చూసుకుందాం. లేబులింగ్ ప్రొవైడ్స్ నెసెసరీ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ టు కన్స్యూమర్స్. లేబులింగ్ అంటే ఏంటి, అక్కడ ప్రైస్ ఉంటది, ఎక్స్‌పైరీ డేట్ ఉంటది, దాంట్లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో అది ఉంటది, తర్వాత క్వాలిటీ గురించి ఉంటది, తర్వాత వాళ్ళ యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటది, అడ్రస్‌లుంటాయి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయన్నమాట లేబులింగ్ అంటే. ఓకేనా? ఇంపార్టెన్స్ చూసుకుందాం. ఇంపార్టెన్స్‌లో ప్రొడక్ట్ ప్రొటెక్షన్. ఏంటి, ప్రొడక్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తది. ప్యాకేజింగ్ లేకపోతే ప్రొడక్ట్ అనేది ఏంటి, ఒక్కొక్కసారి ఎక్స్‌పోజ్ అయితది. సన్‌కి, లేకపోతే చలికి, లేకపోతే గాలికి, లేకపోతే బయట ఇప్పుడు దుమ్ము పడతది. అట్లనమాట. దానికి కవర్ లేకపోతే మనం కొనం గదా! ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ మనం రోడ్ల మీద సేల్ చేసేది ఇష్టపడతామా? మంచిగా లోపట్ల మంచిగా ఏదైతే కవరింగ్ ఉన్నదో అదే తింటాం మనం. ఇప్పుడు రోడ్ల మీద అమ్మేటివి మనం తింటున్నామా? తినం. ఎందుకంటే డస్ట్ పడతదని చెప్పేసి తినం గదా! అట్లనమాట. సెకండ్ పాయింట్ చూసుకుంటే కన్స్యూమర్ కన్వీనియన్స్. కన్వీనియన్స్‌గా ఉంటది కస్టమర్‌కి. ప్రొడక్ట్ ప్యాకేజింగ్ ఉన్నదనుకో కన్వీనియన్స్‌గా ఉంటది. ఇష్టపడతాడనమాట అప్పుడే. ఓకే. థర్డ్ పాయింట్ చూసుకుంటే బ్రాండ్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ప్యాకేజింగ్ లేదనుకో, ఏ కంపెనోడు, దేనికి సంబంధించింది, అసలు ఇది ఏడ తయారైంది, దానికి ఒక ఐడెంటిఫికేషన్ ఉండదు గదా! వాళ్ళ బ్రాండ్ ఐడెంటిఫికేషన్ ఎక్కడిది? దాని మీద పేరే ఉండదు ఆ బ్రాండ్ పేరు. అట్లనమాట. అందుకనే లేబెలింగ్ అనేది, ప్యాకేజింగ్ అనేది ఇంపార్టెంట్ అట్లనమాట. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ చూసుకుంటే లీగల్ కాంప్లియన్స్. లీగల్ కాంప్లియన్స్ అంటే ఏంటి? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాండేటరీ. ఇదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఓకేనా? సో, ఇక్కడ కంక్లూజన్ చూసుకుందాం. పీఎల్‌సీ ప్రొడక్ట్ జర్నీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ప్రైజింగ్ స్ట్రాటజీ ఏమో ప్రాఫిట్స్‌ని డిసైడ్ చేస్తది. తర్వాత ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్ ఏం చేస్తది? కస్టమర్‌ని అట్రాక్ట్ చేస్తది. అలాగే ప్రొడక్షన్ చేస్తది. కీ రోల్ ప్లే చేస్తది. అట్లనమాట. ఇదన్నమాట. సో, నేను 2 క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేషినా. అర్థం కాకపోతే మళ్ళీ తిరిగి చూడండి. ఇవి మంచి అర్థమైతే మీరు ఎగ్జామ్‌లో డైరెక్ట్ రాయొచ్చు. ఎటువంటి టఫ్ ఏం లేదు. ఎందుకంటే డైరెక్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మనం చూసేటియి మనం ఏవైతే చేస్తామో, ఇప్పుడు మనము ప్రొడక్ట్స్‌ని కొంటాము. ప్రొడక్ట్స్ ఎట్లా తయారైతాయో తెలుసు మనకు. ఏముంటాయి, ప్రొడక్ట్స్ పైన ఎట్లా లేబెలింగ్ ఉంటదో తెలుసు. ప్యాకేజింగ్ ఎట్లా చేస్తారో తెలుసు. ఇవన్నీ తెలుసు గదా! మొత్తం రియల్ లైఫ్‌లో జరిగేటివి ఉంటాయి గాబట్టి మీకేం టెన్షన్ అవసరం లేదు. ఓన్‌గా గూడా రాసుకోవచ్చు. ఈ వీడియోని మంచిగా ఇనండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇది లాస్ట్ మినిట్ రివిజన్ లాగా యూజ్ అయితది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.